హే ఆల్ ఈ రోజు అయితే మన విజయనగరం వెళ్ళిపోతున్నాం. మన విజయనగరంలో ఉన్న తాటిపూడి రిజర్వాయర్ కి డిస్టెన్స్ వచ్చేసి వైజాగ్ నుండి అయితే 67 కిలోమీటర్లు, అదే విజయనగరం నుంచి అయితే 24 కిలోమీటర్లు మాత్రమే అయితే ఉంటుందండి. విజయనగరం నుంచి స్ట్రీట్ రోడ్ అండి. స్ట్రీట్ గా వస్తే మనకి రైట్ సైడ్ అయితే గవర్నమెంట్ స్కూల్ అయితే కనిపిస్తుంది. ఆ గవర్నమెంట్ స్కూల్ పక్కనే వే చూస్తున్నా కదా, ఈ వే నుంచి ఇలా వెళ్ళిపోతే మన తాటిపూడి రిజర్వాయర్ కి అయితే వెళ్ళిపోవచ్చు. చూసినా కదా మన మాటలోని తాటిపూడి రిజర్వాయర్ కి అయితే వచ్చేసాం. ఈ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైందో తెలుసా? 1963 నుంచి 1968 వరకు అయితే అయిందంటే. ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏ వీడియో చెప్పనా, మనకు విజయనగరం డిస్ట్రిక్ట్ జామి మండలంలో ఉన్న తాటిపూడి రిజర్వాయర్కి అయితే వచ్చేసాం. అసలు ఎలా ఉంటుంది ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. చూసేద్దామా? మనం వచ్చాం కదా, ఇలా వచ్చేసాకైతే అక్కడ ఒక గేట్ అయితే ఉంటుంది మనకి. ఆ గేట్ ఎప్పుడు క్లోజ్ అయ్యి ఉంటుంది. అటువైపు నుంచి అయితే మనం వెళ్ళాం. బండ్లు అయితే అక్కడ పార్క్ చేసుకొని అయితే ఇదిగోండి ఇక్కడ ఉందా, ఇటు నుంచి దిగిపోవడమే. అండ్ వాళ్ళు కూడా అలాగే ఈ పక్క నుంచి అలాగే వెళ్ళిపోతే రిజర్వాయర్ వచ్చేస్తుంది. చూసేద్దాం. అలా వెళ్తున్నారు చూసారా, ఆ రోడ్లోనే మనం వచ్చేసాం పక్క నుంచి. ఇదిగండి ఎప్పుడు క్లోజ్ అయ్యి ఉంటుంది. ఇదైతే ఇలా వచ్చేసిన వాడికి ఇదిగండి తాటిపూడి రిజర్వాయర్ ఇలా అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇంకా చివరికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. ఆ కొండల దగ్గర అయితే ఆగిపోలేదు, ఆ కొండల బ్యాక్ సైడ్ కూడా ఇంకా వాటర్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే. అక్కడ చూస్తున్నారు కదా బోట్, ముందు వరకు అయితే బోటింగ్ అయితే ఉన్నదంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. మరి మొత్తం అంతా క్లోజ్ చేశాను, మరి ఏందో తెలియదు. కానీ మనకి ముసలో రిజర్వాయర్ వాటికైతే అక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవుద్ది, కానీ దీనికైతే వెళ్ళడానికి అవ్వదు. గేట్లు అయితే క్లోజ్లో ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడి నుంచి చూసుకోవడమే. మొత్తం ఇలా అయితే ఉంటుంది. ఆ చివరి వరకు కూడా వెళ్ళిపోవచ్చండి. చూస్తున్నారు ఆల్రెడీ వెళ్ళి వచ్చేస్తున్నారు అందరూ. చూద్దాం ఇంకేమున్నది ఇటు కూడా. ఇప్పుడు ఈ వాటరే మనకి ఇదిగోండి, దీని ద్వారా చిన్న చిన్న గ్రామాలకు అయితే పోతున్నాయి వాటర్ పల్లంకే. ఈ తాటిపూడి రిజర్వాయర్ ఉంది కదా, 1963లో అయితే స్టార్ట్ చేశారంట. 1968లో అయితే కంప్లీట్ అయ్యిందంటండి. 1.820 క్రోర్స్ అయితే అయిందంట ఇదంతా కంప్లీట్ అయినప్పటికైతే అమౌంట్ వచ్చేసి. ఈ రిజర్వాయర్ అయితే ఉంది కదా, ఈ రిజర్వాయర్ వచ్చేసి లెంత్ వచ్చేసి 460 ఫీట్ అయితే ఉంటుంది, హైట్ వచ్చేసి 50 ఫీట్ అయితే ఉంటుందంటండి. ఈ సరౌండింగ్లోనే క్లోజ్ అయిపోలేదండి. చూస్తున్నారా, రెండు కొండల మధ్య నుంచి కూడా వెళ్ళిపోవచ్చు మనం అయితే. ఏదో మనకి పాపికొండలకు వెళ్తాం చూడండి, రెండు కొండల మధ్య నుంచి సేమ్ అలాగే ఉన్నదండి ఇది కూడా. చూస్తున్నారా, అదే అవ్వచ్చు. నెక్స్ట్ ఇదిగోండి ఇటువైపు కూడా వే ఉంది. మొత్తం బోటింగ్ అని ఉంటే చాలా బాగుందండి ఇదంతా రిజర్వాయర్కి. ఇంకా గేట్లోనే ఉన్నాయి. అసలు అయినా కిందకి వెళ్ళడానికి ఏం స్టెప్స్ ఉన్నాయి ఏంటో కూడా చూద్దాం ముందుకెళ్ళి రండి. అమ్మో అటేపు అంత వాటర్ కదా, ఇటేపు వచ్చేసి అన్ని టేక్ చెట్లేనండి ఇవి. పిక్నిక్ స్పాట్కి వస్తారు చూడండి, అప్పుడులోనే టేక్ ఆకులు తీసి ఇక్కడే భోజనం చేస్తుంటారు ఈ ఆకుల మీద. ఇందాక చివరి పాయింట్ నుంచి చెప్పాను చూడండి, అటువైపు కూడా అలాగే సేమ్ వే ఉందని చూడండి. ఇంకా డీప్ ఉంది, అక్కడెక్కడో హద్దు ఉంది. ఇంకా అటువైపు తిరిగే ఉంటుంది వాటర్ అంతా కూడా. చాలా అంటే చాలా బాగున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, కిందకి వెళ్ళడానికి ఏదో స్టెప్స్ వేలాగా ఉంది. ఇక్కడ కూడా మెస్ చేశారు కానీ ఎవరో పీకేశారు. మనలో ఉంటారు ఎవరో తెంగలో ఉంటారు కదా, కింద దిగడానికి పీకేసినట్టుగా ఉన్నారు. వాళ్ళ సేఫ్టీ పర్పస్ ఎవరు దిగకూడదని అయితే పెట్టారు చూడండి, పీకేశారు. ఇలాగే మెట్లు కూడా దిగి కింద నుంచి వ్యూ అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు లేదు కాబట్టి అది మెస్. ఇదిగోండి స్టెప్స్ వే ఇలా దిగిపోయి ఇక్కడ నుంచి ఎలాగుందో దగ్గర నుంచి వ్యూ చూసేద్దాం. చూసారు కదా, ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా. ఈ స్టెప్స్ మెస్ లేదు కానీ స్టెప్స్ నుంచి అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూడండి సరౌండింగ్ అంతా వాటర్ చాలా దగ్గరలో ఉంది మనకి. చూడండి ఇదిగో, ఇక్కడి నుంచి ఎన్ని గ్రామాలకి మొత్తం విజయనగరం వైజాగ్ వాటికి కూడా పంపిస్తారమ్మా. ఇక్కడ ఉన్న వాటర్ అంతా అంత వాటర్ ఉంది ఇక్కడైతే. ఈ కొండలే హద్దు అని ఇలాగైతే ఉన్నాయి మనకి. ఈ వాటర్ అంతా చుట్టూ కూడా చూస్తున్నారా. ఎండాకాలం ఈ మాత్రం లేకపోతే అవ్వదు మనకైతే. సో ఇంకా ఎక్కువ ఉన్న ప్రాబ్లమే లేదు మనకి. చేపలు కూడా చూడండి బ్లాక్గా ఉన్నాయి అక్కడ, అవి కూడా చేపలేనండి. అవి చిన్న చిన్న చేపలు. ఇంకా కొద్ది క్లియర్గా ఉంటాయి వాటర్, ఇంకా బాగా కనిపించిన ఈ చేపలన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయని. అక్కడి నుంచి అయితే కదలలే. ఇంకా స్టెప్స్ కూడా చూసారా వైట్ కలర్వి, ఇంకొక 3-4 స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా వచ్చినా సరే చాలా కేర్ఫుల్గా చూసుకొని వెళ్ళిపోండి, అంతేగాని వాటర్లో దిగడం స్నానాలు అవి చేయడం అయితే చేయకండి.
కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 1820 కోట్లు అయితే అయిందంట. ఈ డ్యామ్ టోటల్గా అయితే 15,378 ఎకర్లు అయితే ఉంటుందంటండి. అదే మనం డిస్టెన్స్లో చూసుకుంటే 62 కిలోమీటర్లు అయితే ఉంటుందంట మొత్తం కంప్లీట్ డ్యాము. చూడండి ఇక్కడ కూడా ఆల్రెడీ తాతయ్య ఏదో వాళ్ళ చేపలు పడుతున్నారు, మరి ఏం దొరికితే లేవు. ఇక్కడే డ్యామ్ గేట్స్ కూడా ఉంటాయి, అసలు ఎన్ని గేట్లు ఉన్నాయో కూడా చూద్దాం. చూడండి ఇలా వచ్చేస్తే దగ్గర 4 గేట్స్ అయితే ఉన్నాయండి, చూస్తున్నారా? ఆ చివరి ఒకటి, రెండోది, 3, నెక్స్ట్ ఇదిగోండి 4. ఈ 4 దాంట్లో ఏం లే పసర, మొత్తం 1, 2, 3లోంచి అయితే మినిమం పారుతుంది, కానీ ఈ 4ది కనీసం ఓపెన్ చేయలే. చూడండి చూసారు ఎలా ఉన్నదో. అక్కడ 302 అని ఉంది, అది ఫీటో మరి ఏందో, కానీ 302 వరకు అయితే లిమిట్ అయితే రాశారు అక్కడ. ఇక్కడ నుంచి అయితే మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఏమో ఇదే స్విమ్మింగ్ పూల్లో ఉన్నది, ఇది చాలా బాగున్నది కదా. మనకి అక్కడ వెళ్తున్నారు చూడండి, ఆ బ్రిడ్జ్ నుంచి అయితే ఈ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది అండి మనకైతే. ఇదిగండి అక్కడికి వెళ్ళి కూడా మీకు ఆ వ్యూ ఎలా ఉన్నది ఏంటో కూడా చూపిస్తాను. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine. ఇందాక చెప్పాను కదా అక్కడ నించొని ఈ బ్రిడ్జ్ నుంచి వస్తే వ్యూ పాయింట్ ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగుంటుందని. ఇదిగోండి 4 గేట్స్ కూడా క్లియర్గా కనబడి, వాటర్ అంతా 3 గేట్ల నుంచి వెళ్తుంటే చూడండి ఒకే పాయింట్ నుంచి వాటర్ కింద డౌన్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వ్యూ అయితే. సో చూసారు కదండి మన తాటిపూడి రిజర్వాయర్ అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్. బాయ్.